నిర్వహిస్తారని కూడా మాట ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఇలానే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా వీరి జీవిత చరిత్ర చాలా మందికి తెలవాలనే ఉద్దేశంతో నాతోటి తోచినంత నేను ముందుకు తీసుకెళ్తా. అదే కాకుండా రానున్న రోజుల్లో ఏదైనా కమ్యూనిటీ అని కావచ్చు, మిగతాది ఏమైనా గవర్నమెంట్ది ఏమైనా మనం వసతులు క్రియేట్ చేసినప్పుడు నేను కూడా చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టాలని ప్రతిపాదించబోతున్నాను. ఎందుకంటే ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టినా కూడా ఖచ్చితంగా మీ సంఖ్య ఎక్కడైతే ఎక్కువ ఉందో, ఎక్కడైతే అవసరం అనుకుంటున్నా అక్కడ చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి మనం ఒక కమ్యూనిటీ హాల్ కట్టినా వేరే ఏమైనా కడితే కూడా జనాలకు వారి గురించి తెలిసి వస్తుంది ఎవరి వీరనేసి. ఈనాటి తరాన్ని కూడా తెలియదు కాబట్టి వారి జీవిత చరిత్ర చాలా మందికి స్ఫూర్తిదాయకం కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి వారి ధైర్యాన్ని తన జీవితంలో తీసుకెళ్లి మహిళలందరూ అక్క చెల్లెలు మహిళలందరూ ముందుకెళ్లాలనేసి, ఇలాంటిది కూడా ఇబ్బందులు రావు కాబట్టి వారి చరిత్ర గురించి నేను కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మీ గురించి కూడా నాతో తోచినంత చేస్తానని చెబుతూ, ముఖ్యంగా నేను లాస్ట్ ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే అయినాక స్పీచెస్ చెప్తున్నా, జీవితంలో చరిత్రలో ఎవరన్నా మంచి పేరు తెచ్చుకోవాలంటే తన గురించి తను బతికితే ఎప్పటికీ ఇంటికే పరిమితం అవుతాం. ఇలా విగ్రహాల రూపంగా మన విగ్రహాల రూపంగా చరిత్రలో మనం ఉండిపోవాలంటే నలుగురు గురించి మంచి చేసినప్పుడే నలుగురిలో ఉండిపోతాం. కాబట్టి అందరూ కూడా జీవితంలో అవకాశం వచ్చినప్పుడు సొసైటీకి ఏమైనా చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడే సొసైటీ బాగుపడుతుంది. మనం కూడా చరిత్రలు ఉంటాం కాబట్టి చరిత్ర ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ ఆడపడుచులకు ఒక దిక్సూచిగా మన ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా ఎవరైతే పేద బలుగు బలిగిన వర్గాలపై అక్రమంగా దురాక్రమంగా తలపెట్టిరో, ఎవరైతే పేదల భూములను గుంజుకున్నారో వారిపైన దండయాత్ర చేసి వారిపైన పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయిన మన తెలంగాణ ఉద్యమ నాయకురాలు కీర్తిశేషులు చాకలి ఐలమ్మ వీర వనిత గారి యొక్క 129వ జయంతి పురస్కరించుకొని భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వీధి వీధిన వాడవాడన ప్రతి గ్రామాల్లోపట కూడా మన వీర వనిత అమ్మ చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఎవరు కూడా ఈ హైదరాబాద్ జిల్లాలలో ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయనప్పుడు మన దగ్గరనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆనవాయితీగా వారి యొక్క జయంతి వర్ధంతి యొక్క కార్యక్రమాలను